సీసీ రోడ్ నిర్మాణం, అదే విధంగా ఎంఎంఎస్ హాస్పిటల్, అదే విధంగా దివాకర్ రెడ్డి ఇంటి నుంచి అన్ని కూడా చేర్ల పర్వతారెడ్డి గారికి కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేసుకుని మొత్తం దాదాపు 76,95,000 రూపాయలతో మనం సాంక్షన్ తీసుకొని టెండర్లు వేసి అన్నగారి చేతులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంత మన వార్డు అభివృద్ధికి అన్నగారి సహాయంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అన్నగారి నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన స్వరూప గారిని వారి యొక్క చేతి గుర్తు ఓటేసి గెలిపించి మీరు ఆశీర్వదించి మళ్ళీ మున్సిపల్ పంపించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు అన్న విజయరంగారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. తమ్ముడు రాజు చెప్పినట్టు మరి వాళ్ళ ఉప్పు స్వరూప రాజు గారిని కౌన్సిల్ గా గెలిపించాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఫస్ట్ రాజు ఆనాడు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గా ఈ వార్డు నుండి గెలవడం, మళ్ళీ రెండోసారి స్వరూప గారికి అవకాశం రావడం, మళ్ళీ మూడోసారి కూడా ఇవాళ స్వరూపకు అవకాశం రావడం, దాంతో ఇవాళ స్వరూప గారిని గెలిపియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ నేనైతే రాజీవ్ రహదారి నుండి 22వ వార్డు 21వ వార్డు ఇవాళ గోదావరి కానీ మంత్రిని కానీ పెద్దపల్లి మండలంలో అటువైపు గ్రామాలకు కానీ పెద్దపల్లి అటువైపు పట్టణానికి కానీ ఇటువైపు నుండి అటువైపు నుండి